యాక్చువల్గా టుడే ఫ్రెండ్స్ మనం 6th క్లాస్ సైన్స్ పార్ట్ 1లో మనకి ఒక 5 లెసన్స్ దాకా నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనకి సైన్స్ కాబట్టి. యాక్చువల్గా మనకి 6th క్లాస్ సైన్స్ నుంచి మనకి సైన్స్ అనేది ఈజీగానే నుంచి కాంప్లెక్స్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మనం వచ్చేసి ఇక్కడ మన మొదటి లెసన్ అయిన మన ఆహారం, ఇందులో మనం ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు కాన్సెప్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి ఫస్ట్ లెసన్ వచ్చేసి మన ఆహారం. ఇక్కడ వచ్చేసి ఆహారం అని అంటే ఏంటిదనంటే మనం తీసుకునే తిండి, మనం ఏం తింటాం అనేదే మనం యొక్క ఆహారం. మనం కానీ జంతువులు కానీ మొక్కలు కానీ ఏమేమి తీసుకుంటాయి అనేటిదే ఆహారం గురించి లెసన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఆహారం మనం ఏం తీసుకుంటాం మామూలుగా అంటే రైస్ తీసుకుంటాము, కడ్డు తీసుకుంటాము, సాంబార్ తీసుకుంటాము, పప్పు తీసుకుంటాము, అన్నీ వెజిటేబుల్స్ అనేటివి మనం తీసుకుంటాము. యాక్చువల్గా మనం తీసుకునే ఆహారాల బట్టి ఈ మొక్కల్ని జంతువుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి వచ్చేసి శాకాహార జంతువులు అని అంటారు. శాకాహార జంతువులు అని అంటే ఓన్లీ ప్లాంట్స్ను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని శాకాహార జంతువులు అని, అలాగే ఓన్లీ మాంసాన్ని మాత్రమే తీసుకునే వాటిని మాంసాహార జీవులు అని అంటారు. తర్వాత వచ్చేసి ఓమ్నివోర్స్ అని అంటారు. ఓమ్నివోర్స్ అంటే ఇలా శాకాహారాన్ని మరియు మాంసాహారాన్ని రెండింటినీ తీసుకునే జంతువుల్ని ఓమ్నివోర్స్ అని అంటారు. అంటే మనం ఓమ్నివోర్స్ కిందికి వస్తామండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రకరకాలైన ఆహారాలు అనేటివి మనుషులు కానీ మొక్కలు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆహారాలు అనేటివి వివిధ రకాలు, పప్పు, కూరగాయలు అనేటివి అనేక రకాలు ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే మనం పప్పు తయారు చేయడానికి ఏమేం వాడతాం అనేది చూసుకున్నట్లయితే మిరపకాయలు కానీ, నూనె కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, ఏదైనా సరే మనం ఆహారం తయారు చేసుకోవడానికి వాడేటువంటి పదార్థాలని దినుసులు అని అంటారు. ఆహారాన్ని తయారు చేయడానికి వాడే పదార్థాలని దినుసులు అని అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి అరటిపండును అనోనస్ స్క్వామోజా అని అంటారు. దాని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి అనోనా స్క్వామోజా. ఈ అరటిపండులో మనకి మన శరీరానికి కొన్ని మూలకాలు అనేటివి అవసరం ఉంటాయి. ఆ మూలకాలలో పొటాషియం అనే మూలకం అనేది అరటిపండులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పొటాషియం అనేది అరటిపండులో ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం అనేది మనము రోమన్ భాషలో కాలియం అని అంటారు. పొటాషియం అని అంటే పి అనే అక్షరంతో సూచించారండి, కే అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ కాలియం అని రోమన్ భాషలో వాడడం వల్ల మనం పొటాషియంని కేగా సూచిస్తాం. యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పినట్టు అరటిపండు అనేది ఖాళీ కడుపుతో తినొద్దండి. ఎందుకనంటే అరటిపండులో ప్రోటీన్స్ అనేటివి అంటే అరటిపండులో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రోటీన్ కలిగి ఉన్న పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకు ఆహారంలో 3 రకాలైన పదార్థాలు ఉంటాయి. ఏంటిదనంటే ఒకటి కార్బోహైడ్రేట్స్ అంటారు,
ఇంకొకటి లిపిడ్స్ అంటారు, ఇంకొకటి ప్రోటీన్స్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేటివి తక్షణ శక్తిని ఇస్తాయండి. ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి తక్కువ పరిమాణంలో తీసుకోవాలి, ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. సో అరటిపండులో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏం చేయాలి అని అంటే ఈ ప్రోటీన్తో ఉండే పదార్థాలతో తీసుకోవాలి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఏ పదార్థాలైనా సరే, ఏవైనా పదార్థాలైనా సరే, ఇప్పుడు పప్పు చేయడానికి నూనె, మిరపకాయలు, అవి ఇవి అన్నిటినీ కలిపి వాటిని దినుసులు అని అంటారు. ఇందులో వచ్చేసి మనకి ఒకటి చికోరి అని ఉంటుందండి. చికోరి అనేది మనకి జీర్ణ వ్యవస్థకి మరియు రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుందండి. చికోరి అనేది జీర్ణ వ్యవస్థకి, రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుంది. మరియు ఈ చికోరి అనేది మలబద్ధకాన్ని నివారిస్తుంది.